ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదిగోండి. అబ్బా అబ్బా భలే వాసన వస్తుంది కదా బుజ్జి. అవును, సూపర్ గా ఉంది. ఉంటది. నువ్వు ఉండమ్మా, మీరు తినండమ్మా. నువ్వు వద్దన్నా ఆగర్లే. కానండి కానండి. ఓకే. చిన్ని, ఈ ఒక్కసారికే అని చెప్పాం, మళ్ళీ ఇంకొకసారి ఇప్పించరేమో. వీళ్ళకు కూడా టేస్ట్ చేపిద్దాం. ఎప్పుడు అడిగినా ఇప్పిస్తారు. మళ్ళీ ఏంటే? ఏం లేదు బుజ్జమ్మ. అరవింద్ అన్న బుజ్జమ్మ తినకుండా మనం తింటే ఏం బాగుంటుంది అంటుంది బుజ్జి. నేను కూడా అవును అంటున్నాను. ఏం పర్లేదమ్మా, మాకొద్దులే, మీరు తినండి. బాగుంటుంది నాన్న, కొంచెమన్నా తినండి. మాకొద్దులే అమ్మా, అవి మేం తినం, మీరే తినండి. మీరు తింటేనే మేము తింటాం. ప్లీజ్. అయ్యో, మీరు తినండమ్మా. తిను బుజ్జమ్మ, తిను. వద్దే. ఎలా ఉంది? ఏదో ఉందిలే. బానే ఉందమ్మా. మేము లోపలికి వెళ్ళి తింటాం. అక్షరకు ఫోన్ చేయాల్సింది అరవిందా. చేస్తానమ్మా. వచ్చేసానండి. ఏంటమ్మా లేట్ అయింది? రాజ్యం మీటింగ్ పెట్టిందా? వాళ్ళు ఊరి దగ్గర విషయాలేవో చెప్తున్నారు అత్తయ్య గారు. ఇదిగో ఇప్పుడు వదిలారు. అవునా? అమ్మా, ఆఫీసులో జరిగింది అరవింద్కి చెప్పావంటగా? నాకు చెప్పాడు. అతనికి బాగా బుద్ధి చెప్పావు. అక్షర, చెప్పడం మర్చిపోయాను. భూపతి శృతిలను చూశాను. సన్యాసం గెటప్లో ఉన్నారు. వాళ్ళు మారిపోయారంట. ఆ మొహాలని నమ్మడానికే లేదండి. నేను అదే చెప్పా. అవును, ఇల్లంతా ఇంత సైలెంట్ గా ఉందేంటి? చిన్ని బుజ్జి పడుకున్నారా? వాళ్ళు అప్పుడే పడుకుంటారా అమ్మా? సూపర్ ఉంది. వాళ్ళు భలే చేస్తారు కదా బుజ్జి. ఏంటది? పిజ్జా అమ్మా. తిన్నారా? మీకు అసలు బుద్ధుందా? బయట ఫుడ్ తినొద్దని నేను చెప్తూనే ఉంటాను. అయినా నా మాట మీకు లెక్కలేదా? ఏదైనా కావాలి అంటే నన్ను అడిగితే మీకు చేసిస్తాను కదా. నేనొద్దన్నా కూడా ఇదే తింటున్నారు. రోజు పేపర్స్ లో, న్యూస్ లో చెప్తూనే ఉన్నారు కదా, బయట ఫుడ్ తినకండి, ఆరోగ్యానికి ప్రమాదం అని. అవేవి మీకు పట్టింపు లేవు కదా. అలా దీనంగా ఫేసులు పెడితే నేను వదిలేస్తాను అనుకోకండి. వెళ్ళి గోడ కుర్చీ వేయండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.